నేను చిట్టిపాక పోసేయను ఎస్సీ మాదిగా చేరోపురం అది అయితే నిర్మోడు ఇట్లా పారుతుందని కూడా నిర్మోడు లెక్కనే వేసుకున్నా కానీ ఇప్పుడు అంతా ఎండిపోయింది. నెల రోజుల వర్షాలు పెడుతున్నా పారతలేదు. అందుకని బాలరెడ్డిని అడిగి ఇక బతిలాడి ఎట్లు గిన్ని పైసలు ఇస్తా అది అని చెప్పి ట్యాంకర్ తెచ్చి పోపించుకుంటున్నా. ఇప్పుడు పోసిండు వర్షాలు పెట్టుకుంటున్నా. చెల్లరాళ్ళ నీళ్ళు లేకుండానే మాకు నీ కాలువలు కూడా వస్తలేదు, మాకు నీళ్ళు కూడా వస్తలేవు. అందుకనే ఆయన బతిలాడి తెచ్చుకున్నా. 2 బోర్లు వేసినా ఒకటి పోయింది, ఒక బోర్ వాడుతుంది, అది కూడా పారతలేదు. ఇప్పుడు నెల రోజుల్లో వర్షాలు పెడుతున్నా. అంతా ఈంతుంది, చిన్న పిల్లలకి అయిపోయింది, అంత ఈంతుంది, పొట్టలు ఉన్నది, వారు ఒకటొకటి వెళ్తుంది, ఇంకా ఉన్న మూతులు ఉన్నది. ట్యాంకర్ చొప్పున తెచ్చుకుంటున్నా. ఇక ఎట్లన్నా 2 వర్షాలు పారించుకుంటే పండుతుందని ఆశతోని తెప్పించుకుంటున్నా. పక్కన కర్ణాలకు ఉంటుంది, మాకు ఇక్కడ చింతల కుంట అని ఉంది. ఈ కుంటలు నిండాలంటే మాకు దుబ్బలపల్లి చెరువు, నల్ల చెరువు, రామసముద్రం ఈ 3 చెరువులు నిండుకుంటే ఇక్కడ మా ఊరి మీద ఏమన్నా నీళ్ళ అవకాశం ఉంటుంది. ఈ మాకు కాలువలే వచ్చుడు బంద్ అయినాయి, కాలువలే ఏం లేవు. అందుకొరకే మా చేనులు బోల్రు అన్నీ నాదొక్కంది కాదు, ఇట్లా బట్టి అన్నీ ఎండిపోయినాయి బోల్రు అన్నీ. అందరి చాలా ఇబ్బందులో ఉన్నాము. ఇగో నిన్న కూడా ఇక్కడ ఆయన బోర్ వేసిండు, ఆయన కూడా 600 దాకా బోరు వల్లేదు, 700 దాకా పోయింది, అది కూడా బోరు వల్లేదు. ఇక ఇట్లా అన్ని ఇబ్బందులు, అన్ని పొట్టకొచ్చిన మూతులు ఉన్నాయి. పెట్టుబడులు అన్నీ పెట్టినాము. ఒక్క ఎకరానికి ఇప్పుడు నాకు 40,000 అయినాయి ఈ ఎకరంన్నరకు. అట్లాగా 60 దాటినాయి. ఇవన్నీ పెట్టినాము. అందుకని ఇట్లా తండ్లాడుతున్నాం, బాధలు అవుతున్నాయి. మాకు ఈ కాలువలు తీసి ఏం ప్రయత్నం లేకుండా అయిపోయింది. ఇక సెల్లరాలు నీళ్ళు లేకుండా కాలం అయితేనే కాలం ఉన్న పరిస్థితి కిందకే వచ్చింది మాది తప్ప, కానీ ఆ కాలువలతో మాకేం ఉపయోగం పడలేదు.